జమ్మూ కాశ్మీర్లో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. మాతా వైష్ణోదేవి ఆలయ సమీపంలో కొండచెరువులు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. తవి, చెనాబ్, రవి, ఉఝున్ నదులు డేంజర్ మార్కును దాటాయి. లోతట్టు జిల్లాల్లో ఇళ్లు నీట మునగ్గా నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు మొత్తం 1000 రోడ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. మాతా వైష్ణోదేవి ఆలయ సమీపంలో కొండచెరువులు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 32కు చేరింది. వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. వాయుసేన C-130 రవాణా విమానం ద్వారా పెద్ద ఎత్తున సహాయక సామగ్రిని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని యూపీ నుంచి కట్రాకు తరలించారు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా 4 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గడిచిన దశాబ్దాల్లోనే భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండచెరువులు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. జమ్మూ ప్రాంతంలో రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయని, పలు రైళ్లను రద్దు చేసినట్లు నార్థర్న్ రైల్వే తెలిపింది. నదిలోని నీరు బయటకు రావడంతో హర్ కీ పౌరి ఆలయం నీట మునిగింది. సమీప ప్రదేశాల్లో నీరు మోకాళ్ల లోతుకు చేరింది. అప్రమత్తమైన అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తవి, చెనాబ్, రవి, ఉఝున్ నదులు డేంజర్ మార్కును దాటాయి. దోడా, రిసి, కత్తా జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. 24కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. 1000కి పైగా రోడ్లు దెబ్బతిన్నాయి. జమ్మూ, శ్రీనగర్, కిష్త్వార్, దోడా, ముఘల్ రోడ్లను కంచె ఏర్పాటు చేసి మూసివేశారు. తవి, సహర్కడ్, పోర్ట్ తవి సహా 20కి పైగా వంతెనలు దెబ్బతిన్నాయి. 12కు పైగా వాహనాలు కొట్టుకుపోయాయి. హెలికాప్టర్లు, బోట్లను ఉపయోగించి 3500 మందిని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ చేశారు. సహాయక చర్యలకు చినూక్ MI-17లను జమ్మూ కాశ్మీర్లోని పలు స్థావరాల్లో సిద్ధంగా ఉంచారు. వరద పరిస్థితులపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. సహాయక చర్యలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.